ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో 30వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో D2 నుంచి D1 వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. అయినా మిగతా 7 కార్మికుల ఆచూకీ లభించలేదు. క్యాడివర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. మట్టి TBM శకలాల తొలగింపు వేగవంతం చేశారు. 4 మినీ హిటాచీలు బోబ్కాట్ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, శ్రీదేవి, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో గల్లంతైనటువంటి 7 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు, అదేవిధంగా సహాయ చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే ఇప్పటికీ ఈ యొక్క ఘటన జరిగి దాదాపు 30 రోజులు చేరుకోవడంతో ఓవైపు అధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టన్నెల్లో కూలిపోయినటువంటి టబ్బిన్ ఆ TBM మిషన్ శకలాలను ఇటు ప్లాస్మా గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తున్నటువంటి దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది ప్రస్తుతం ఆ యొక్క పనులను కొనసాగిస్తున్న పరిస్థితి. అదేవిధంగా మట్టిని, బురదను కన్వేర్ బెల్ట్ పై కూడా బయటికి తరలిస్తున్నారు. అదేవిధంగా ఊట నీటిని భారీ మోటార్లను ఏర్పాటు చేసి బయటికి అయితే ప్రస్తుతం పంపిస్తున్నప్పుడు కూడా తీవ్ర అంతరాలు అయితే కొనసాగుతున్నాయి. చివర 30 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్టు కూడా రెస్క్యూ సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా టైగర్ కార్స్ కర్రలతో కూడా ఈ యొక్క నిర్మాణ తవ్వకాలను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మనుషులు లేనటువంటి చివరి 40 మీటర్లతో రోబోల ద్వారా ఈ యొక్క తవ్వకాలను చేపడుతున్నారు. సాంకేతిక సమస్యలతో కూడా కొన్ని రోబోలు అక్కడ ఆగిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా D1, D2 ప్రాంతాల్లో క్యాడవర్ డాగ్స్ కూడా ఈ యొక్క మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ రాథోల్ మైనర్స్ తో పాటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అదేవిధంగా రోబోటిక్ దక్షిణ మధ్య రైల్వే బృందాలన్నీ కూడా కలిసి యొక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నాయి. ఆర్మీ అధికారులు అయినటువంటి కల్నల్ పర్షదీప్ మొహరా, అదేవిధంగా వికాస్ సింగ్ ఆధ్వర్యంలో ఈ యొక్క సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ అయినటువంటి బదావత్ సంతోష్ తో పాటు జిల్లా SP గైక్వాడ్ రాథోడ్ కూడా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు వేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ యొక్క 7 మంది ఆచూకీ కోసం అయితే ఎక్కడ దొరకడం పరిస్థితి. మొత్తంగా ఈ 30 రోజు చేరుకోవడంతో కూడా ఒకవైపు మట్టి మరియు TBM శకలాలను కూడా వేగంగా తొలగిస్తున్నప్పటికీ కూడా 4 మినీ హిటాచీలను ఏర్పాటు చేసి లోపల బోట్కట్ యంత్రాలతో కూడా ఎక్కువ తవ్వకాలు చేస్తున్నప్పటికీ కూడా వీరి ఆచూకీ లభించకపోవడం ఒకవైపు అధికారులు ఆందోళన అవుతుంది. మొత్తంగా 30 రోజులుగా నిరంతరంగా కూడా 3 షిఫ్టుల్లో ఇటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో NDRF బృందాలతో పాటు NGRA, అదేవిధంగా హైడ్రా అధికారులతో పాటు సింగరేణి కార్మికులు, అదేవిధంగా రైల్వే కార్మికులు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా మరి 2-3 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ.